హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ విక్కీ ఆల్రౌండర్ వ్లాగ్స్. ఈరోజు మా గార్డెన్లో ఉన్న బంతి మొక్కలు చూద్దురండి. మా గార్డెన్లో బోల్డ్ అన్ని బంతి చెట్లు వచ్చినాయి, కానీ అవి ముద్ద బంతి అవ్వట్లేదు. అంతకుముందు వాడిన పూలు ఉంటే ఇలా కుండీల్లో వేసేసామన్నమాట. బోల్డంత నారు వచ్చింది, కానీ అవి ఎలా పెట్టాలి, ఏంటి, ఎలా పెడితే అవి ముద్దగా వస్తాయి బంతిపూలు అనేది తెలియదు. బంతిపూలు ముద్దగా రావాలంటే బంతి చెట్లు ఎలా పెట్టాలి, ఏంటి అనేది మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తాను. గార్డెన్లో ఇంకా చాలా చోట్ల ఇలా బంతి నారు చాలా చూస్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక బంతి చెట్టు ఉంది. ఇది కూడా నేను పెట్టాను, కానీ ఇది కూడా ఒంటిరెక్కే అవుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా బంతి చెట్లు ఉన్నాయి. ఇవన్నీ తీసి పెట్టాను, కానీ ఇవి అన్నీ ఒంటిరెక్క అవుతున్నాయి. ఇక్కడైతే ఇంకా బోలెడన్ని బంతి చెట్లు వస్తున్నాయి. ఇవన్నీ తీసి దేనికది సపరేట్ చేయాలి. మీకు తెలిసి బంతి చెట్లు ఎలా పెడితే చక్కగా ముద్దగా బంతి పూలు పూస్తాయి అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. టబ్లో కూడా బోల్డంత బంతి నారు ఉంది. ఇవన్నీ తీసి దేనికది సపరేట్గా విడిగా పెట్టాలి. ఇలా ఒంటిరెక్క పూలు అవుతున్నాయి, ఎందుకో తెలియట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ షేర్ చేయండి నాకు. అలాగే బంతి చెట్లు ఎలా పెడితే చక్కగా ముద్ద బంతి పూస్తాయి, ఎలా పెడితే ఇలా ఒంటిరెక్కగా అవుతాయో నాకు తెలీదు. నాకు తెలిసి కూర్చొని పెడితే ముద్ద బంతి, వంగని పెడితే ఒంటిరెక్క పూలు అవుతాయి అని అంటారు. కానీ నేను కూర్చొని పెట్టాను, అయినా సరే ఇవి ఒంటిరెక్క పూలే అవుతున్నాయి. మీకు ఏమైనా తెలిస్తే నాకు షేర్ చేయండి.